మహేష్ బాబు గారి డబ్బింగ్ ఇంగ్లీష్లో తెలుగులో ఉండొచ్చు, ఇంగ్లీష్లో షారుఖ్ ఖాన్, కానీ ఇంగ్లీష్లో ఒరిజినల్ ఎలా ఉంది? బిగినింగ్ లో కొంచెం డల్ అనిపించినా మిగతా వరకు సూపర్ హైప్ వస్తుంది సినిమా. అంత స్టోరీ చూసినట్టు ఉంటుంది. ఓకే, షారుఖ్ ఖాన్ డబ్బింగ్ ఎలా ఉంది? ఇంగ్లీష్లో చూసాను. ఎక్కువ పార్ట్స్ స్క్రీన్ ప్లే చాలా బాగుందండి. ఇంకా మ్యూజికల్ కాబట్టి సాంగ్స్ అవన్నీ చాలా మంచిగా అనిపించాయి. సో అంటే ఎగ్జైట్మెంట్ అనిపించింది అంటే సీన్స్ కానీ ఆ ఫైటింగ్ సీన్స్ కానీ వీళ్ళ మధ్య ఏదో కొంచెం సాంగ్స్ కూడా పెట్టినట్టున్నారు కదా. ఎలా ఎక్కువ సాంగ్స్ తో నడుస్తుంది మూవీ మొత్తం. ఓకే ఓకే, ఒక 45 minutes దాకా సాంగ్సే ఉంటాయి మొత్తం. అది బాగున్నాయి. సో ఎలివేషన్స్ కానీ డైరెక్షన్ కానీ ఎలా? ఎలివేషన్స్ అంటే కామన్గానే ఉన్నాయి, కానీ బేసికలీ అంతా మూమెంట్ చాలా సూపర్గా ఉంది. డబ్బింగ్ ఎట్లా ఉంది? ఆలీ గారిది, బ్రహ్మానందం గారి కామెడీ హైలైట్ ఉంటుంది మొత్తం. వాళ్ళదే కొంచెం ఎంటర్టైన్మెంట్ అనిపిస్తుంది. స్టోరీ ఏంటంటే మనం ఏదైతే ఫస్ట్ మూవీ చూసామో దాని బేస్ అయ్యే ఉంటుంది స్టోరీ మొత్తం. ఓకే, సో మహేష్ బాబు గారు వాయిస్ ఎలా ఉంది అంటే దానికి అంటే ముఫాసాకి మేము వచ్చింది కూడా మహేష్ బాబు గారి వాయిస్ గురించి. ఎందుకంటే 4 years దాకా మళ్ళీ ఆయన చూడలేం కదా, ఆ వాయిస్ అన్న విందామని వచ్చాం. మెయిన్ హైప్ అయితే మహేష్ బాబు. గ్రాఫిక్స్ ఎక్కడైనా మిస్ అయిందా? ఎక్కడ మిస్ కాలేదు. పర్ఫెక్ట్ బాలీవుడ్ ప్రాపర్ మూవీ, డిస్నీ మూవీ. అందరూ చూడొచ్చండి, చాలా బాగుంది. డబ్బింగ్ సెట్ అయిందా మరి? అంత బాగుంది, సూపర్ ఉంది. యాక్షన్ ఎపిసోడ్స్ అన్ని ఉండవు, మొత్తం కూడా స్టోరీ మీద బేస్ అయి ఉంటుంది. లాస్ట్ లో ఉంటుంది యాక్షన్ ఎపిసోడ్ అంతే. మన బ్రహ్మానందం గారి వాయిస్, ఆలీ గారి వాయిస్ ఉంది కదా, అప్పుడు మన కామెడీ సీన్స్ అట్లా అవే సార్ కామెడీ సీన్స్ స్టోరీలోకి వచ్చినప్పుడల్లా ఆయన కామెడీ సీన్స్ మనం ఎంజాయ్ చేస్తాం. మీదంతా స్టోరీ రన్ అవుతుంది. ఈ ఆలీ గారిది, బ్రహ్మానందం గారిది కామెడీ ఉంటుంది మొత్తం. గ్రాఫిక్స్ ఎలా ఉంది? గ్రాఫిక్స్ ఎక్సలెంట్ మీద 3Dలో చూస్తేనే మూవీ దాని డెప్త్ తెలుస్తుంది. మేము 3Dలో చూసాం, దాని ఎఫెక్ట్స్ కానీ విజువల్ కానీ చాలా క్లారిటీగా తీశారు, చాలా బాగుంది. ఎలివేషన్స్ అవన్నీ ఎలా కొత్తగా ఉన్నాయి సార్. ఒక కొత్త మూవీ చూస్తున్నట్టున్నది. ఒక ఆదిపురుషుతో పోల్చుకుంటే బెటర్. ఆదిపురుష్ కన్నా ఇదే బాగుంది అయితే. చిల్డ్రన్స్ కి మంచి ఎంటర్టైన్మెంట్ అంటే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే బెస్ట్ అది. చిన్నపిల్లలు వస్తే వాళ్ళు కొత్తగా ఫీల్ అవుతారు, కొత్త ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతారు మొత్తం అందరూ. పార్ట్ 1 పార్ట్ 2 బాగుంది.